నోటిఫికేషన్ 14/11/2021 ప్రకారం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని 22/11/21 సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహించిన చైర్పర్సన్ మరియు ఇద్దరు వైస్ చైర్పర్సన్ ఎన్నుకోవడం జరిగింది. మీరందరూ వార్డు మెంబర్లు తర్వాత ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కలిసి అప్పుడు ఎన్నుకోవడం జరిగింది. తర్వాత సదరు ఇద్దరు వైస్ చైర్మన్లు తమ యొక్క పదవులకు వ్యక్తిగత కారణాల చేత రాజీనామా చేసి ఉన్నారు. ఇద్దరు యొక్క రాజీనామాలని మున్సిపల్ కౌన్సిల్ కూడా ఆమోదించున్నది. తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి నోటిఫికేషన్ నంబర్ 7/ACC-FN/2025 తేదీ 27/1/2025 ప్రకారము బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ఇద్దరు వైస్ చైర్మన్ల ఎన్నిక బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కౌన్సిల్ హాల్ నందు 3/2/2025 అంటే ఈరోజు సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహణ చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించడానికి మొత్తం సభ్యులలో సగం మంది పైగా హాజరై ఉండవలను. దీన్ని కోరం అంటారు. 50% ఉండాలి కోరం అంటే. ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ హాజరయ్యారు. సో మనకి 20 మంది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం హాజరు కావడం జరిగింది. సో ఈ ప్రకారం ఉన్నందువల్ల ఇప్పుడు ఇద్దరు వైస్ చైర్మన్ పర్సన్ అభ్యర్థిని మనం ఎన్నుకోవడం జరుగుతుంది. ఎవరైతే వైస్ చైర్మన్ గా నిలబడతారో వారికి ఒకరు ప్రతిపాదన చేయాలి, తర్వాత ఇంకొకరు బలపరచడం చేయాలి. సో ఒకరు ప్రతిపాదించాలి, ఒకరు బలపరచాలి. దీనికి సంబంధించి మొదటగా ఫస్ట్ వైస్ చైర్పర్సన్ ఎన్నికకి సంబంధించి ఎవరు నిలబడతారో చెప్తే వారికి ఒకరు ప్రపోజ్ చేయాలి, వారికి బలపరిస్తే ఆ ఒకటో వైస్ చైర్మన్ సంబంధించి ఇద్దరు నిలబడితే కనుక వారికి ఎన్నిక జరుపుతారు. అలా కాకుండా ఒకరిని నిలబడితే ఈ 2 వచ్చినా డిక్లేర్ చేయడం జరుగుతుంది. నిలబడతారో చెప్పండి, వాళ్ళ పేరు నోట్ చేసుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కందూరి యానదరెడ్డి వారికి మీరు ప్రతిపాదిస్తున్నారు. షేక్ షాబు నోట్ చేసుకుంటున్నారు, ప్రతిపాదిస్తున్నారు. ఒకరు బలపరచాలండి. తాను చెప్పమనండి, పేరు చెప్పమని. మీ పేరు అంటే అనందమ్మ గారు బలపరిచారు. వైస్ చైర్మన్ 1కి సంబంధించి యానదరెడ్డిగా నిలబడుతున్నారు. ఇంకెవరు నిలబడుతున్నారా? ఏమండి బండి ఎన్నో వార్డు? 9th వార్డు, 9వ వార్డు. పూర్తి పేరు చెప్పండి ఒకసారి. ఎర్రటపల్లి వెంకట శివకుమార్ రెడ్డి. ఎవరు ప్రతిపాదిస్తున్నారు? మీరు ప్రతిపాదిస్తున్నారా? ఏం పేరండి? కళ్యాణ్. పూర్తి పేరు చెప్పండి. జూగుంట ఉత్తమ్ స్నేహితులు, యుఎస్ కళ్యాణ్. షేక్ రామవరం భాష ఎన్నో వార్డు? 6వ వార్డు. మీరు నిలబడే పేరే పేరు? మీ పేరు? ఎర్రటపల్లి శివకుమార్ రెడ్డి. వెంకట శివకుమార్. శివ మామూలుగా ఓటర్ వార్డు వచ్చి 2 కాదు కదా. మీరు ఎన్నో వార్డు మెంబర్? 9th వార్డు. ఓకే. యానదరెడ్డి గారు మీరండి? 12 సార్. ముందుగా కూర్చోండి. ఓటు వేయించిన చెయ్యి పైకెత్తి ఎత్తండి, రాసుకుంటారు. ఇప్పుడు మా పార్టీ తరఫున గెలిచి టీడీపీ పార్టీ తరఫున బీఫామ్ తీసుకొని ఇప్పుడు నామినేషన్ వేశారంటే ఆ ఎన్నిక ఎలా చల్లదండి? ఎన్నిక సార్ చెప్పిందండి. మా పార్టీ తరఫున గెలిచి ఈ రోజు మా పార్టీ తరఫున గెలిచి ఈ రోజు టీడీపీ బీఫామ్ మీద ఎలక్షన్ ఎలా కంటెస్ట్ చేస్తారండి? అది ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం ఏముంటాయండి, చెప్పండి సార్. ఏ పార్టీ వాళ్ళైనా నిలబడచ్చు. విప్పుని ధిక్కరించి ఏమంటే విప్పుని ధిక్కరించి ఓటు వేసేదానికి ధిక్కరించి నిలబడేదానికి సభ్యులకి అధికారం ఉంది. వారి తర్వాత మీకు ఏమైనా అబ్జెక్షన్ అంటే మీరు వైఎస్ఆర్ పార్టీ తరఫున విప్ కాబట్టి అబ్జెక్షన్ ఉంటే నాకు ఎలక్షన్ ఆఫీసర్ కి మీరు నాకు 3 రోజులకు కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత
ముందు ఇంకా ఓటింగ్ జరగలేదు కదా. సరే సార్. ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు తీసుకోరండి ఎలక్షన్ కౌంట్ ఇప్పుడు ఏమి జరగదు. అన్ని అయిపోయిన తర్వాత 3 రోజుల నాకు మీరు అబ్జెక్షన్ నాకు రైజ్ చేయాలి, కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత విప్పు చేశారు లేదని నేను చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకుని సభ్యులకి నోటీస్ ఇస్తాం. 6 రోజులు టైం ఉంటుంది. నోటీస్ ఇచ్చిన తర్వాత వారి జవాబు వినాలి, వాళ్ళు ఏం చెప్తారన్నది వింటాము. విన్న తర్వాత మేము ఏం చేయాలనేది ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టి వారి మీద యాక్షన్ తీసుకోవాలా వద్దనేది మేము నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మీటింగ్ అనేది ఓన్లీ ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ ఓటు ఏ పార్టీకి ఓటు వేసినా కూడా చెల్లుబాటు అవుతుంది. సార్ నేను అడిగింది అది కాదు సార్. నాకు బీఫామ్ టీడీపీ వాళ్ళు ఇవ్వలేదండి. మీరు చెప్పారు కదా సార్ టీడీపీ బీఫామ్ అని చెప్పి. టీడీపీ బీఫామ్ ఇవ్వలేదండి. టీడీపీ బలపరుస్తున్నాం అని చెప్పారు కదా వాళ్ళు. అదే చెప్పింది దాని గురించి టీడీపీ తరఫున నిలబడ్డాడు ఆయన. కూర్చొని చెప్తారు. ఇప్పుడు వారు ఏం చెప్పారు, అతను బలపరిచింది ప్రపోజ్ చేసిన టీడీపీ ప్రపోజ్ చేశారు అంతే. పార్టీ తరఫున ఓరల్గా ఎన్నైనా ఉండొచ్చు, రిటర్న్ గా నాకైతే బీఫామ్ ఇవ్వలేదు టీడీపీ. నేను చెప్తున్నాను కదా, ఇందాక కూడా చెప్పాను టీడీపీ బీఫామ్ ఇవ్వలేదు అన్నాను. టీడీపీ తరఫున ఏం నిలబడి ఇతను వైఎస్ఆర్ పార్టీ కదా, వాళ్ళకి నాకేం బీఫామ్ ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఏంటంటే యానాద్ రెడ్డి గారి మధ్య వెంకట శివకుమార్ రెడ్డి మధ్య ఓటింగ్ జరుగుతుంది. అలాంటప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద ఎలక్షన్ జరగదు. ఏది ఇండిపెండెంట్ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతే, అభ్యర్థి పార్టీ బీఫామ్ లేదు కాబట్టి ఇంకా ఇండిపెండెంట్ కిందనే లెక్క వస్తుంది. సో ముందుగా యానాద్ రెడ్డి గారు 12వ వార్డుకి వారి ఓట్లు వేసేవాళ్ళు చేతులెత్తితే వాళ్ళ మీ నేమ్స్ వాళ్ళు రాసుకుంటారు. పిట్టమండ ప్రవీణమ్మ 16. ఓకే, తర్వాత నేమ్స్ రాసుకోవాల్సిన పర్లేదు. 6 మంది తీస్తే మిగతా 100% అటెండెన్స్ ఉన్నారు కాబట్టి 6 మందిని తీస్తే మిగతా 14 మంది గౌరవ శాసనసభ్యులు పేరు రాసుకుంటే సరిపోతుంది. అవి తీసేసి రాసుకుంటే సరిపోతుంది. తర్వాత 2వ వైస్ చైర్పర్సన్ ఎన్నిక. 2వ వైస్ చైర్పర్సన్ సంబంధించి వాళ్ళ పేరు చెప్పండి, అదేవిధంగా వాళ్ళని ప్రపోజ్ చేసారు బలపరచాలి. ఏం పేరమ్మా? పఠాన్ నస్రీన్ 8వ వార్డు. ఇంకా కాల వైష్ణవి 17వ వార్డు. ప్రత్యూష సార్. అంటే ప్రత్యూష 3వ వార్డు. రాసుకుంటారు మీరు రాసుకుంటారు కదా. 3వ వార్డు. ఇంకా నిలబడుతున్నారండి. 2వ వైస్ చైర్పర్సన్ గా బిట్రగుంట వారిని ప్రపోజ్ ప్రతిపాదించేది ఎవరు? షకీలా బేగం గారు 7వ వార్డు. బలపరిచే ఎవరు అండి? యానాద్ రెడ్డి గారు వార్డు అండి 12వ వార్డు. పఠాన్ నస్రీన్ 8వ. సార్ ఓకే సార్. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి సంబంధించి 2 వైస్ చైర్మన్ ఎన్నిక ఇండైరెక్ట్ ఎలక్షన్ ఈరోజు బుచ్చిరెడ్డిపల్లి నగర పంచాయతీ ఆఫీసులో జరిగింది. దీనికి సంబంధించి మొదటి వైస్ చైర్పర్సన్కి సంబంధించి 2 పోటీ పడడం జరిగింది. 12వ వార్డు కౌన్సిలర్ యానాద్ రెడ్డి గారు, అదేవిధంగా 9వ వార్డుకి సంబంధించి వెంకట శివకుమార్ రెడ్డి వారిద్దరు కూడా పోటీ పడడం జరిగింది. ఇందులో మొత్తం టోటల్ మెంబర్స్
కౌన్సిలర్స్ 20 మంది ఉన్నారు. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే కూడా అటెండ్ అయ్యారు. మొత్తం 21 మందికి సంబంధించి వెంకట శివకుమార్ రెడ్డికి 15 మంది ఓట్లేశారు. యానాద్ రెడ్డి గారికి 6 ఓట్లు పడ్డాయి. సో వెంకట శివకుమార్ రెడ్డి గారిని మొదటి వైస్ చైర్పర్సన్గా ఎన్నికైనట్టు డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా రెండో వైస్ చైర్పర్సన్ సంబంధించి పఠాన్ నస్రీన్ 8వ వార్డు మెంబరు, అదేవిధంగా బిట్రగుంట ప్రమీళమ్మ 16వ వార్డు మెంబర్ ఇద్దరు కూడా పోటీ పడడం జరిగింది. ఇందులో భాగంగా పఠాన్ నస్రీం గారికి 15 ఓట్లతో నెగ్గిన తర్వాత వారిని రెండవ వైస్ చైర్మన్గా గెలిచినట్టు డిక్లేర్ చేయడం జరిగింది. సార్ ఏ పార్టీ తరఫున గెలిచేస్తారు? ఇందులో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి మొదటి వైస్ చైర్పర్సన్ సంబంధించి యానాద్ రెడ్డి గారికి బీఫామ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బిట్రగుంట ప్రమీళమ్మ గారికి వైఎస్ఆర్ పార్టీ తరఫున బీఫామ్ ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ తరఫున బీఫామ్ ఇచ్చిన ఇద్దరు వైస్ చైర్పర్సన్లు ఓడిపోవడం జరిగింది. బీఫామ్ ఇవ్వని వైఎస్ఆర్ పార్టీలో ఉన్న బీఫామ్ ఇవ్వని వెంకట శివకుమార్ రెడ్డి గారు మొదటి వైస్ చైర్పర్సన్గా నెగ్గడం జరిగింది. అదేవిధంగా బీఫామ్ ఇవ్వకుండా ఉన్న పఠాన్ నస్రీన్ గారిని 8వ వార్డు వారు కూడా నెగ్గడం జరిగింది. వారికి టీడీపీ సభ్యులు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కొంతమంది సభ్యుల సపోర్ట్తో వారు నెగ్గడం జరిగింది. నగర పంచాయతీ వైస్ చైర్మన్స్గా ఎరటపల్లి శివకుమార్ రెడ్డి అదేవిధంగా నస్రీ ఇద్దరిని ఎన్నుకోవడం జరిగింది. సో వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటున్నాను. వాళ్ళని ప్రపోజ్ చేసి అదేవిధంగా ప్రతిపాదించిన ప్రతి అందరి కౌన్సిలర్ కూడా మన ఎలక్షన్ విప్పామని పనిచేస్తున్నారా? యాక్చువల్గా ఎలక్షన్ ఆఫీసర్ గారు ఉన్నారు అక్కడ, ఆయనతో మాట్లాడే మేము మొత్తం ఇచ్చేసాము. బుక్కులు అవన్నీ ఏమి ఇది లేదు. మామూలుగా ఏంటంటే వాళ్ళు ఏ ప్రొసీజర్ కింద వాళ్ళని ఎలక్ట్ చేసుకోవాలనుకున్నారో ఎటువంటి ఆటంకాలు లేకుండా అదే ప్రొసీజర్ కింద మనము ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. మేడం ఇండిపెండెంట్గా లేకపోతే టీడీపీ పార్టీ తరఫున మేడం? అంటే యాక్చువల్గా ఇప్పుడు పార్టీ తరఫున అదంతా ఏం లేదు. మామూలుగా వైస్ చైర్మన్లని ఎలక్ట్ చేసుకున్నాం అంతే.